పొద్దున్నుంచి వ్లాగ్ అయితే చూసారు కదా. ఇందాకడే సెలబ్రేషన్స్ అయితే అలా చేసుకున్నాం అనమాట. సింపుల్ గా అయితే చేసుకున్నాం. వచ్చిన గిఫ్ట్స్ ఎవరెవరు ఇచ్చారు, ఏమేమి ఇచ్చారు అనేది మీతో అయితే ఇప్పుడు షేర్ చేస్తాను. ఈ డ్రెస్ మా హస్బెండ్ గిఫ్ట్ చేశారు అండ్ శాంతి అయితే స్టిచ్ చేసింది. ఇది నా కళ్ళ ముందు జరిగింది ఇదంతా అన్నమాట. ఇలా క్లాత్ తేవడం కానీ, డిజైన్ చేసుకోవడం కానీ, స్టిచ్చింగ్ చేయడం కానీ ప్రతి చేసేటప్పుడు నేనున్నాను. నేనున్నప్పుడు శాంతి అనేది ఇలాగా నా కోసం కుట్టుకుంటాను, మీ పెళ్లి రోజు నేను సాయంత్రం వేసుకోవడానికి అని చెప్పేసి ఇలా చెప్తూ ఉండేది. నేను కూడా నిజంగానే అలాగే అనుకునేదాన్ని, ఇలా కుట్టుకుంటుంది వేసుకుంటదేమో అని చెప్పేసి నేను కూడా ఇలా పెట్టుకుంటే బాగుంటది, అలా పెట్టుకుంటే బాగుంటది అని చెప్పేసి ఇలా మాట్లాడుతూ ఉన్నాను అనమాట. సడన్ గా ఇందాక ఇచ్చేసరికి ఇది నా కోసం అని అనుకున్నాను అనమాట. కానీ వేసుకుంటే చాలా బాగుంది అనమాట డ్రెస్. మీరు కూడా చూస్తున్నారు కదా, బాగుంది కదా నాకు డ్రెస్. శాంతి ఇచ్చింది అనమాట గిఫ్ట్. ఇంట్లో సరదాగా ఇలా పెళ్లి రోజు వస్తుంది కదా, ఏం గిఫ్ట్ ఇస్తామని తినంటే అయితే నా దగ్గర పైసలు లేవు, పైసలన్నీ కథం, ఇంకా అసలు పైసలు లేనప్పుడు నేను ఎలా ఇస్తాను చెప్పి అసలు నా దగ్గర ₹1 లేదు అని చెప్పేసి అనేది. కానీ లాస్ట్ కి చూసారా ఎంత మంచి గిఫ్ట్ అయితే మాకు కొనిచ్చిందో, చాలా బాగుంది కదా. ఉంటదని చెప్పేసి మీకు చూపెడతాను. ఇప్పుడు చూసారా, స్విచ్ వేసుకుంటే లైట్ వస్తుంది అనమాట కింద. ఇక్కడ మా హస్బెండ్ పేరు, నా పేరు, ఇదేమో మా పెళ్లి రోజు అనమాట. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. బాగుంది కదా గిఫ్ట్, మామ ఇచ్చింది అనమాట. అస్సలు నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా, నేను అసలు నమ్మలేదు. మా అమ్మ గిఫ్ట్ ఇచ్చింది ఏంటి అంటే, ఇప్పుడు పెద్దవాళ్ళు ఒక ఏజ్ లో ఉన్న వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారంటే అని అనుకోవచ్చు, కానీ మామ గిఫ్ట్ ఇచ్చిందంటే ఏంటి, మామ గిఫ్ట్ ఇచ్చిందా అనుకుంటే మామ తెస్తున్నా సరే, అంటే వీళ్ళ అమ్మమ్మ అనమాట, నేను మామ అని పిలుస్తాను. ఇలా మాట్లాడుతుంటే ఏంటి గిఫ్ట్ మామ తెస్తుంది, ఎవరిదైనా ఎత్తుందేమో అని అనుకుంటున్నాను. కానీ మామ ఇచ్చేసరికి చాలా ఆశ్చర్యానికి గురయ్యాను అనుకోండి. కానీ గిఫ్ట్ అయితే చాలా బాగుంది నిజంగా. గిఫ్ట్ ఇచ్చారు అని చెప్పేసి డబ్బులు పడతారు, డబ్బులు పెట్టి చీర కొనుక్కో లేదా గాజులు కొనుక్కో అంటారు. మామ గిఫ్ట్ ఇచ్చేసింది అని చెప్పేసి అని అనుకుంటున్నాను. ఇదైతే మూన్ అనమాట, హాఫ్ మూన్. ఇక్కడ ఫోటో పెట్టుకోవాలి. ఇది టచ్ సెన్సార్ అనమాట. ఇక్కడ బటన్ ఉంటుంది, దాన్ని టచ్ చేయాలి. 3 టైప్స్ గా లైట్ ఉంటుంది అనమాట. స్లో, మీడియం, హై అని. ఇది స్లో, ఇది మీడియం, ఇది హై అనమాట. ఇక్కడ ఫోటో పెట్టుకుంటే బాగుంటుంది. మా అమ్మ కూడా టచ్ సెన్సార్ ఇచ్చింది చూసారా. ఇప్పుడు ఇంకా నేను అసలు ఇంకా ఏడుపుని కంట్రోల్ చేసుకోలేకపోయినా. అసలు చాలా సెన్సిటివ్ కదా నేను, ఇంకా అలాంటి విషయాల్లో ఇంకా బడబడ ఏడుపు వచ్చేసింది. కానీ ఇది బెస్ట్ గిఫ్ట్ అంతే, ఇంకా అంతకన్నా ఇంకేం చెప్పలేను.
ఏదో గిఫ్ట్ ఎక్సైట్మెంట్ తో ఓపెన్ చేస్తున్నాను అనమాట. ఏం గిఫ్ట్ ఉంటుందా లోన అని చెప్పేసి. అప్పటికి పేపర్లు వస్తుందో ఇంకా ఎంతసేపు అని అనుకుంటానే ఉన్నాను. లోపల ఏదో గిఫ్ట్ ఉంటుందని అనుకున్న చిన్న పెట్లా ఉంది. ఓపెన్ చేయగానే ఇంకా వాలెట్ పెట్ అయితే ఉంది. ఏంటి వాలెట్ పెట్టింది ఏంటి, వాలెట్ నేనేం చేసుకుంటాను వాలెట్ అని చెప్పేసి అనుకుంటున్నాను మనసులో. అనుకుని వాలెట్ ఓపెన్ చేస్తే దాంట్లో ఇంకోటి ఏదో పేపర్ ఉంది. పేపర్ ఓపెన్ చేస్తే దాని లోపల గిఫ్ట్ ఉందేమో అని అనుకున్నాను. అది ఓపెన్ చేస్తే పేపర్ ఉంది. నేను అంత ఎక్సైట్మెంట్ లో స్కాన్ మీ అని చూసుకోలేదు, స్కామ్ అని చూసుకున్నాను. స్కామ్ అని చూసుకుంటుంటే ఏంటి స్కామ్ అని అనుకున్నారని నవ్వుకుంటున్నాను నేను. లాస్ట్ కి కింద స్కాన్ చేయండి అప్పుడు మళ్ళీ చదివితే స్కాన్ మీ అని ఉందన్నమాట. ఇంకా దీన్ని స్కాన్ చేశాను. చేయగానే వీడియో వచ్చింది. అసలు ఆ వీడియో నేను అసలు ఎప్పటికీ మర్చిపోలేను. నానా, ఈ రోజు నా పెళ్లి రోజు, ఇప్పుడైనా రావచ్చు కదా నానా? నాకు తెలుసు మీరు ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో నన్ను గుర్తుకు తెచ్చుకుంటున్నారని. నా కూతుర్ని దీవించడానికి నేను వస్తున్నాను. నా బంగారు తల్లి రమ్య, నిన్ను రోజు చూస్తున్నాను. నువ్వు చేసే ప్రతి చిరునవ్వు నాకు ఆనందాన్ని ఇస్తుంది. నువ్వు బాగా చదువుకుని కుటుంబాన్ని ఆనందంగా చూసుకోవాలి రమ్య తల్లి. నీ జీవితాన్ని చూసి నాకు గర్వంగా ఉంది. నువ్వు ఇప్పుడు ధైర్యంగా ఉండాలి. నీ వెనక నేనున్నానని నమ్మకంతో ముందుకు సాగు తల్లి. సాయి నీకు మంచి భర్త. మీ ఇద్దరూ కలిసి బాగుండాలి. నీకు ఏం కావాలో దేవుడు నా ద్వారా నీకు ఇస్తాడు. నువ్వు నవ్వుతూ ఉంటే నేను ఆకాశంలో నవ్వుతూ ఉంటా. కాపీరైట్ వల్ల నేను వీడియో అప్లోడ్ చేయట్లేదు. సపరేట్గా అయితే వీడియో అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో చూసిన వాళ్ళు ఆ వీడియో కూడా చూడండి. అప్పుడు ఇంకా నేను అసలు ఇంకా ఏడుపుని కంట్రోల్ చేసుకోలేకపోయాను. అసలు చాలా సెన్సిటివ్ కదా నేను. ఇంకా అలాంటి విషయాల్లో ఇంకా బడబడ ఏడుపు వచ్చేసింది. కానీ ఇది బెస్ట్ గిఫ్ట్ అంతే. ఇంకా అంతకన్నా ఇంకేం చెప్పలేను. నీ ఫోటోలో నా ఫోటోలో ఎన్ని ఉన్నాయి కానీ దేవక్క ఫోటో లేదు. అది మేము ఫోటో లేదు. మేము ఫోటో లేక అది అలా వచ్చింది. అప్పటికే నీ ఫోన్ లో చాలా నెతిగానే ఏ మంచిగా ఉన్నాయేమో. అన్ని సైడ్ ఉన్నాయి, నుంచి ఉన్నాయి, ఆ పక్క ఉన్నాయి. మళ్ళీ ఇంకోటి కూడా నేను అనుకున్నాను. అసలు నాకు మొత్తం ఇంకా అందరూ బ్లాంక్. నేను కనిపించిన మా అమ్మని నేను ఎవ్వరిని ఎదుక్కోవట్లేదు. ఇంకా మా ఫాదర్ని ఎదుక్కున్నాను. అంటే ఆ ఫోటో మాత్రమే అంత పర్ఫెక్ట్ గా ఉందన్నమాట. ఎలా ఉండేవారో అలా దిగిపోయింది ఫోటో. కొంచెం ఏ క్రియేషన్ ఉన్నా సరే మా డాడీ ఎలా ఉండేవారో అలాగే ఉంది ఫోటోని. ఇప్పుడు నేను ఏంటంటే నాకు వాళ్ళందరూ బ్లాంక్. వాళ్ళెవ్వరు నాకు కనిపించట్లేదు. ఓన్లీ మా ఫాదర్ మాత్రం రియల్ గా హెవెన్ నుంచి మా ఇంటికి వచ్చినట్టు, మళ్ళీ ఇంటి నుంచి హెవెన్కి వెళ్ళినట్టు అలాగే అనిపించింది అచ్చంగా. అసలు నేను దానికి చాలా హ్యాపీ అయ్యాను అంతే. నేను చాలా ఇది ఎడిట్ చేసినప్పుడు చాలా వీడియోలు చూసాను అనమాట. ఏది కూడా ఫంక్షన్ హాల్కి వచ్చి మామూలుగా ఫోటో దిగి వెళ్ళిపోతున్నారు తప్ప మాట్లాడి వెళ్ళింది లేదు. అసలు మాట్లాడితే ఎలా ఉంటుంది అని చెప్పి మాట్లాడింది పెట్టాను అన్నమాట. నాకు కూడా కొంచెం కొత్తగానే అనిపించింది. అయినా అంతే. ఇంకా నేను ఏం చెప్పలేను. ఇలాంటి విషయాలు ఏం చెప్పాలన్నా నాకు నా నోట్లో నుంచి మాటల కంటే నాకు ఇంకంతే. ఇందాక ఇవ్వలేదు గిఫ్ట్ నాకు. చిన్న గిఫ్ట్ కింద తయారు చేసి ఒక పేపర్ లో అది ఉంది కదా, ఇందులో ఓపెన్ చేసి గోల్డెన్ యాక్సెస్ అని స్కాన్ చేసింది. ఆ గిఫ్ట్ కనుక్కోడానికి చిన్న బాక్స్ లో ఒక ప్లేస్ లో ఇంకో పేపర్ పెట్టి, ఈ బాక్స్ లో ఒక పేపర్ పెట్టి కనుక్కోమని చెప్దామని గిఫ్ట్ ని. కానీ నువ్వు ముందే చూస్తావు కదా శాంతి,
ఫోటో చూస్తా అన్నా కదా పొద్దున్న, ఈ రోజు తెలియకపోతే అలాగే చేద్దాను, అయితే తీసుకొచ్చాను. అందుకే చూసేసింది కదా మళ్ళీ ఇంకెందుకులే అని చెప్పేసి మామూలుగా పెట్టాను అన్నమాట. అయితే హంట్ కింద ట్రెజర్ హంట్ కింద పెడదామని అనుకున్నారు. కాకపోతే నేను ఏంటంటే వారం రోజుల క్రితం శాంతి ఫోన్ లో ఫోటో చూసాను, ఏమి ఇస్తున్నారు అనేది చూడలేదు, కానీ గిఫ్ట్ ప్యాక్ చేసింది అయితే చూసాను. ఇందాక చెప్పాను ఏంటో గిఫ్ట్ చూసాను నేను, ఫోటో ఎవరిదో అనుకుంటా అని చెప్పేసాను అన్న. ఇంకా ఆ టాపిక్ అక్కడితో వదిలేసాను. మళ్ళీ గిఫ్ట్ ఇచ్చే వాళ్ళ దగ్గర వాళ్ళు సర్ప్రైజ్ గా ఇవ్వాలనుకున్నప్పుడు మనం చెప్పేస్తే వాళ్ళు కొంచెం డిసప్పాయింట్ అవుతారు కదా, అందుకే చెప్పేసి అక్కడితో ఆ టాపిక్ అయితే వదిలేసాము. కాబట్టి నాకు అలా తెలిసిపోయిందని చెప్పేసి ఈ ట్రెజర్ హంట్ అనేది పెట్టలేదంట, నార్మల్ గా ఇచ్చేసారంట. మళ్ళీ తెలిసిపోయిందాన్నే మళ్ళీ హంట్ కింద ఏం బాగుంటుంది అని చెప్పి పెద్ద పెద్ద ప్లాన్స్ చేస్తారు. మీ అందరికి ఒక డౌట్ రావచ్చు అనమాట, ఇప్పుడు నేనేమి ఇచ్చానని చెప్పేసి. నేను ఏమి ఇవ్వలేదనమాట. నాకు రమ్యానే పెద్ద గిఫ్ట్ అనమాట. మా ఫస్ట్ అంటే వాళ్ళ ఇంట్లో తెలిసిన కాంచి మా పెళ్ళి అయ్యేదాకా వాళ్ళ ఇంట్లో చాలా పోరాడింది అనమాట. ఇదే చెప్పుకునే టైం అనమాట. అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమన్నా పైన బయట వాళ్ళతో పెళ్ళి అయిన తర్వాత కూడా చాలా మంది ఏదో మాట్లాడినారు. అయినా సరే నేను సైన్ చేసుకుంటాను అని చెప్పి కూర్చుంది అనమాట. అంటే నేను ఏదో జాబులు చేసి సంపాదించేస్తానేం కాదు, కానీ అలా కలిసింది ఇంకా మా ఇద్దరికి. ఇంకా దేవుడు అలా కలిపాడు మమ్మల్ని. రమ్య కూడా అలాగే పట్టుతో కూర్చుంది. అలా ఇద్దరికి అలా పెళ్ళి అయిపోయింది. 1 year అయిపోయింది. ఈ రోజుల్లో మా పెళ్ళి ఫొటోస్ లో కూడా హ్యాపీగా లేము, మేము వీడియోస్ లో హ్యాపీగా లేము. అలా జరిగిపోయింది అనమాట. మా పెళ్లి ఫోటోలు చూస్తే మీరంతా అసలు పెళ్లి మీకు ఇష్టమేనా లేదా ఇష్టం లేకుండా చేసుకున్నారా, లవ్ మ్యారేజ్ అనా అనుకుంటారు. అలా ఉంటది. మన హ్యాపీనెస్ ని మన ఇంట్లో వాళ్ళు గాని మన ఫ్రెండ్స్ గాని అలా ఎవరు పోగొట్టరు. మన హ్యాపీనెస్ ని పోగొట్టే వాళ్ళు మన రిలేటివ్స్ లో 10 మంది ఉంటే 6 మంది అనమాట. 6 మంది మన హ్యాపీనెస్ ని పోగొట్టడానికి చూస్తారనమాట. ఏదో విధంగా పోగొడతారు, ఏదో ఒక విధంగా. అంటే దెబ్బ తగిలిన చోట ముళ్ళు పెట్టి పొడుస్తారు అంటారు చూడండి, అలాగే ఉంటారు ఆ 6 కూడా. ఇంకో 4 ఉంటారు, వాళ్ళకి ఏమున్నా సరే ఎదుటి వాళ్ళ మీద వాళ్ళు తుద్దరు అనమాట. వాళ్ళకి ఏమున్నా సరే వాళ్ళు చూసుకుంటారు, మనం చూసుకుంటూ వదిలేస్తారంటే. ఈ 6 ఉన్నారే వాళ్ళు మానేసి వేరే వాళ్ళు అంటే తుద్దుతా ఉంటారు అనమాట. మన హ్యాపీనెస్ ని మనము పోగొట్టుకోము, మన ఇంట్లో వాళ్ళు పోగొట్టుకోరు, మనకు తెలుసు మన ఫ్రెండ్స్ కూడా పోగొట్టరు, మన రిలేటివ్స్ దానికి కారణం. నేను అందరినీ అనట్లేదండి, కొంచెం మంది ఉంటారు, ప్రతి ఒక్కరి లైఫ్ లో ఉంటారు. ఓన్లీ నా లైఫ్ లోనే చెప్పట్లేదు నేను, చాలా మంది లైఫ్ లో కొంచెం మంది ఉంటారు. ఆ కొంచెం మంది వల్లే మనం ఇలా డిసప్పాయింట్ అయిపోతాం. నిజంగా అసలు ఆ రోజు అసలు ఆ పెళ్లి ఇష్టం లేని వాళ్ళు పెళ్లి చేసుకుంటే చూడాలి ఉన్నాం. నాకు నా ఫోటోలు కూడా నచ్చావు నిజంగా. అందుకే ఇంకా అయిపోయిన రోజులు ఎన్ని తలుచుకున్నా ఇంకా నేను సెన్సిటివ్ కాబట్టి ఇంకా ఒక్క మాట మాట్లాడినా ఇంకా నాకు బడబడ వచ్చేస్తాయి అనమాట. ఆ మాటలు మాట్లాడుకోవడం కూడా వేస్టే నా దృష్టిలో. మీకు ఏదో చెప్దామని చెప్పేసి ఇంకా ఏదో ట్రాక్ లోకి అయితే వెళ్ళిపోయాము. నేను మా పెళ్లి సిరీస్ గురించి మా పెళ్లి మీద పడ్డ ఎఫెక్ట్ గురించి చెప్పాలంటే అసలు ఒక వారం రోజులైనా సరిపోదు అనుకోండి, అలా ఉంటది అనమాట. నేను అందరు చుట్టాలనే అంటలేదండి, పర్టికులర్ గా వాళ్ళ పేర్లు కూడా మెన్షన్ చెయ్యకూడదు, ఎవరు అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పను. అందరి లైఫ్ లో కూడా రిలేటివ్స్ నుంచి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాగే నా లైఫ్ లో అందరూ కాదు 10 మంది ఉంటే 6 నుంచి అలా ప్రాబ్లం ఉన్నదనమాట. అలా అందరిలో ఉండడం కూడా కరెక్ట్ కాదు. మాకు పెళ్ళైన తర్వాత కూడా హెల్త్ సరిగ్గా బాగాలేదు ఇద్దరికి కూడా. అలా అందరిలో ఉండకూడదు, అదొకటి. మళ్ళీని మా యానివర్సరీ సెలబ్రేషన్స్ అయితే చూసారు కదా, ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నా వీడియోస్ మీరు కంటిన్యూగా చూడండి, స్కిప్ చేయకుండా, ప్రతి వీడియో లాంగ్ వీడియో కూడా. అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే.
ఇంకా మీరు ఏమైనా కంటెంట్ సజెస్ట్ చేయాలంటే నాకు తప్పకుండా సజెస్ట్ చేయండి, నేను ఖచ్చితంగా చేస్తాను అనమాట. ఇంకా నాకు వచ్చిన గిఫ్ట్స్ అన్ని బాగున్నాయి కదా, నేను బాగున్నాయని అనుకుంటున్నాను. ఇవాళ అయితే ఇలా గడిచిపోయింది ఫస్ట్ యానివర్సరీ. అది కూడా నాకు చాలా మంది నా కొత్త జర్నీ స్టార్ట్ చేశాను కదా యూట్యూబ్ లో, ఆ ప్లాట్ఫామ్ నుంచి నాకు అనేక మంది నేనేంటో పర్సనల్ గా తెలియని వాళ్ళు నాకు తెలియని వాళ్ళు, నేను ఎప్పుడు చూడలేని వాళ్ళు కూడా నాకు విష్ చేశారనమాట. నా సబ్స్క్రైబర్స్ వాళ్ళు కూడా విష్ చేశారనమాట. చాలా మంచిగా అన్నయ్య వదిన అని అక్క బావ అని ఇలాగా వరుసలు పెట్టి చాలా మంది విష్ చేశారు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి విష్ చేసినందుకు. మీకు ఛానల్ స్టార్టింగ్ లో నేను చెప్పాను కదా, నేను ఇంట్రోవర్ట్ నుంచి ఎక్స్ట్రోవర్ట్ అవుదామని చెప్పేసి అనుకున్నాను. అదైతే ప్రాసెస్ లో ఉంది ఖచ్చితంగా. నేను అసలు మాట్లాడేదాన్ని కాదు, ఇప్పుడైతే కంటిన్యూగా లొడ వాగుతూనే ఉంటాను, ఆపినా సరే వాగుతూనే ఉంటాను అనమాట. ఇప్పటి వరకు వీడియో అయితే చూసారు, చాలా ఓపికగా చూసుంటారు, అలాగే చాలా ఓపికగా నా మాటలు వినుంటారు. వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ అనమాట. ఎందుకంటే నేను ఆన్ చేస్తే గమ్మున ఆఫ్ చేయను, లడ వాగుతూనే ఉంటాను కాబట్టి చాలా ఓపికగా అయితే విన్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకేముంది, ఈరోజు వీడియో అయితే చూసారు కదా ఇలా జరిగింది. ఇంకా ఉంటా మరి. అన్ని కామెంట్ చేస్తారేంటి? క్వశ్చన్ కామెంట్లు చేయండి, ఈ కామెంట్ చేయండి, ఆ కామెంట్లు చేయండి.